టానిక్ మరో భాగోతం. అడ్డదారిలో దుర్గం చెరువు ఎకో టూరిజం పార్క్ ఏరియాలో పాగా. టెండర్ వేయకున్న ఏఏ అవకేషన్స్ పేరుతో టూరిజం ప్రాజెక్ట్. సాకులతో ప్రభుత్వ ఖజానాకు 10.52 కోట్ల చిల్లు. 2.2 ఎకరాలకే లీజ్. అదనంగా 3.7 ఎకరాల్లో ఆక్రమణలు. హెరిటేజ్ రాక్స్ చెట్లను కూల్చేస్తూ పర్యావరణ విధ్వంసం. సీఎం రేవంత్ రెడ్డికి పలువురి ఫిర్యాదు. సీఎం సీరియస్. దుర్గం చెరువు ఎకో టూరిజం పార్క్ ఏరియాలో టానిక్ సంస్థ చేపట్టిన పనులు. ఏం లేదు, జరిగేదంతా విధ్వంసం జరిగిందా, ఏం జరిగిందా అనేది, అభివృద్ధి జరిగిందా, విధ్వంసం జరిగిందా, అక్రమం జరిగిందా, ఆక్రమణలు జరిగినాయి అనేది మొత్తానికి ఇవైతే బయట పడతానే. మరి బయట పడతానేయా కావాలని లొసుకులన్నీ, అప్పుడు వీటికి అనుమతులు ఉన్నాయా లేవా ఏంది అనేది తెలియదు. కానీ ప్రతి దాంట్లో మాత్రం కేసీఆర్ తీసుకున్న ప్రతి నిర్ణయంలో, కేటీఆర్ తీసుకున్న ప్రతి నిర్ణయంలో రేవంత్ రెడ్డి వేలు పెట్టి మరి వీళ్ళను పట్టుకోవచ్చా లేదా అనేది ఇంకులాడతాను. ఇది అర్థమైపోయింది. వాంటెడ్ గా కేసీఆర్ని కేటీఆర్ని ఒక్క రోజన్న జైలు వేయాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి పనిచేస్తాను తప్పించి పేదలకు సాయం చేయాలన్న పని మాత్రం చేస్తలేడు. ఆయన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందే 500 మంది రిటైర్డ్ ఎంఆర్ఓలను సాధిందాట. ఆయన వాళ్ళ పని ఏంటంటే ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ పడాబడ్డ భూములు ఉన్నాయి, వీటినే తెలుసుకోవాలట. వీటి తెలుసుకొని వీటి మీద కోర్టులలో ఎట్లా కేసులు వేయాలి, ఎట్లా కేసులు వేసి వాటిని ఎట్లా రాబట్టాలి, ఈ పనే పెట్టుకునేదట ఆయన. ఇక మరి అధికారంలో లేనప్పుడే 500 మంది రిటైర్డ్ ఎంఆర్ఓలను సాధిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ప్లానింగ్ ఎట్లుంటుందో, ఏ స్థాయికి పోతుందో మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ వెలుగు పేపరం ద్వారా ప్రతిరోజు ఒక సమస్యని ఇక్కడ రాపించే ప్రయత్నం చేస్తాడు. రాపించి తెలంగాణ ప్రజలను ఒక మభ్యపెట్టే ప్రయత్నం చేస్తాడు. నిజానికి పార్లమెంట్ తర్వాత ఇదే వార్తలు తెరపైకి వచ్చినప్పుడు తప్పకుండా వీటి గురించి మాట్లాడుకుందాం. ఇవన్నీ దురుద్దేశంతో, ఇవన్నీ కేటీఆర్ని కేసీఆర్ని మీద బదనమేసి ఆ పార్టీకి ఓట్లు వేయకుండా చేపించే ప్రయత్నం. కాబట్టి ఇది నిజంగా ఆక్రమణలు జరిగితే తీసుకపోయి జైలు లేరు. దాని వెనక ఎవడెవడు ఉన్నాడో వాళ్ళందరినీ తీసుకపోయి జైలు లేరు.